హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ ప్రతిజ్ఞాభంగం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవడో అసమర్థుడు జిత్తులమారి అయినవాడి కుతంత్రాల్లో చిక్కి భూతప్రేతాలు మాత్రమే సంచరించి ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావని నాకు జాలి కలుగుతున్నది. బహుశా ఆ అసమర్థుడికి కార్యం సాధించి పెట్టగలనని నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఎంతటి నీతివంతులు కూడా స్వార్థానికి దాసులై ప్రతిజ్ఞాభంగం చేస్తారు. ఇందుకు ఉదాహరణగా నీకు వజ్రదేహుడు అనే వాటి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సింధూర దేశాన్ని సింగభూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు సుచిత్ర, గొప్ప సౌందర్యవతి. రాజు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం ఆడగోరుతూ దూతల ద్వారా రాజుకు లేఖలు పంపారు. అయితే సుచిత్ర అందుకు ఇష్టపడక గొప్ప పరాక్రమవంతుడు, వీరుడు అని నిరూపించుకోగలవాణ్ణి తాను వివాహం ఆడగలను అని పంతం పట్టింది. మంత్రి భానువర్మకు చంద్రవర్మ అనే కొడుకున్నాడు. తండ్రి జిత్తులమారి స్వార్థపరుడు అయితే కొడుకు అసమర్థుడే కాక పరమ పిరిగివాడు కూడాను. అతడికి ఎలాగైనా రాజకుమారిని వివాహం ఆడాలన్న కోరిక కలిగి ఆ సంగతి తండ్రితో చెప్పాడు. అది విన్న భానువర్మ విసుకుంటూ, కోరికైతే బాగుంది, కానీ కత్తి పట్టడమే చేతగాని నిన్ను పరాక్రమవంతుని చేయడం ఎలా అన్నాడు. అందుకు చంద్రవర్మ విచారంగా, నాన్న, తంత్రకుతంత్రాల్లో మీరు కౌటిల్యుడంతటి వారు అన్న ఖ్యాతి ఉన్నది కదా, ఏదో తంత్రం ద్వారా నేను మహాపరాక్రమశాలినని నలుగురి నోట పలికించలేరా అని అడిగాడు. మంత్రి భానువర్మ కొంచెంసేపు ఆలోచించి, అయితే ఒక చిన్న సాహసం చెయ్యి. తూర్పు సరిహద్దు గ్రామాల్లో పులి ఒకటి మనుషులను చంపి తింటున్నది. నువ్వు వెళ్ళి ఆ పులిని చంపడానికి ప్రయత్నించు. పులిని చంపావో యువరాణి నీకు దక్కినట్టే అని చెప్పాడు. చంద్రవర్మ పులి ఉండే అడవి ప్రాంతానికైతే వెళ్ళాడు, కానీ లోపలికి ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు. ఆ సమయంలో అడవిలో నుంచి నిలువెత్తు దృఢకాయుడు ఒకడు చచ్చిన పులిని భుజాన్ని వేసుకుని వచ్చాడు. అతన్ని చూసి చంద్రవర్మ నివ్వెరపోయి, అయ్యా, ఈ ప్రాంతాల ప్రజల్ని చంపుతున్న పులి ఇదేనా? చేత ఏ ఆయుధము లేకుండా పులిని ఎలా చంపగలిగావు అని అడిగాడు. దానికి ఆ దృఢకాయుడు నవ్వి, నా పేరు వజ్రదేహుడు. నేను ధవళగిరి సైన్యంలో దళాధిపతిగా ఉండేవాణ్ణి. అసమర్థులు, పిరికివాళ్ళు అంటే నాకు పరమ అసహ్యం. నిన్న జరిగిన ఒక సంఘటనతో మా సేనానాయకుడు వట్టి అసమర్థుడు అని తెలిసిపోయింది. అసమర్థుల కింద పని చేయనని, పిరిగి వాళ్లపై కత్తి దూయనని ప్రతిజ్ఞ చేసి ధవళగిరి వదిలి బయలుదేరాను. అడవిలో ఈ పులి నన్ను అటకాయించింది. ఒక్క ముష్టిఘాతాలతో దీన్ని చంపి భుజాన వేసుకున్నా అన్నాడు. వెంటనే చంద్రవర్మ వజ్రదేవుడి కాళ్ల మీద పడి, అయ్యా, నేను కత్తిపట్ట చేతగాని అసమర్థుణ్ణి. నా మీద దయ ఉంచి ఈ పులికళేబరాన్ని ఇచ్చారంటే రాజుకు చూపించి ఏదైనా బహుమానం పుచ్చుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. వజ్రదేహుడు చంద్రవర్మకేసి అసహ్యించుకుంటున్నట్టు చూసి పులి కళేబరాన్ని కింద పడవేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చంద్రవర్మ ఆ కళేబరంతో రాజు వద్దకు పోయి పులిని తానే చంపినట్టు చెప్పి, ప్రభు, నన్ను మించిన పరాక్రమవంతుడు ఉంటాడంటారా అన్నాడు. రాజు తన వేలికి ఉన్న వజ్రపు టుంగరం తీసి చంద్రవర్మకు బహుమతిగా ఇస్తూ, పులిని చంపినందుకే పరాక్రమవంతుడివైతే రాజ్యాలను గెలిచిన వాళ్లను, రాక్షసులను చంపిన వాళ్లను ఏమనాలి అన్నాడు నవ్వుతూ. చంద్రవర్మ రాజు మాటలకు తెల్లబోయి తండ్రిని కలుసుకుని జరిగింది చెప్పాడు. అంతా విన్న మంత్రి, నువ్వు వెంటనే వజ్రదేహుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని వాడి మీద వేగులను నియమించు, లేకుంటే యువరాణి నీకు దక్కదు అన్నాడు. చంద్రవర్మ వజ్రదేహుడు ఆచూకీ తెలుసుకుని అతన్ని కనిపెట్టి ఉండేందుకు 2 వేగులను నియమించాడు. ఒకనాడు వజ్రదేహుడు ఒక కొండ ప్రాంతాన పోతూ ఉండగా దాపులనే ఉన్న గుహ నుంచి, నా గుహ ముందు నుంచే నడుస్తున్నావా, ఏమా ధైర్యం, అక్కడే ఆగు అన్న భీకరమైన కేక వినిపించింది. వజ్రదేహుడు ఆ గుహకేసి చూశాడు. అందులో నుంచి గజబలుడు అనే రాక్షసుడు గండ్రగొడ్డలితో బయటికి వచ్చి వజ్రదేహుడు మీదకి గొడ్డలి ఎత్తాడు. అయితే వజ్రదేహుడు వాడికి అందకుండా 30 తిప్పలు పెట్టి చివరకు వాడి చేత ఉన్న గండ్రగొడ్డల్ని దొరకపుచ్చుకుని వాడి కాళ్ళు చేతులు ఖండించి అక్కడి నుంచి బయలుదేరాడు.
దూరం నుంచి ఇదంతా చూసిన వేగులు మంత్రి భానువర్మకు, చంద్రవర్మకు సంగతి చెప్పారు. వెంటనే భానువర్మ కొడుకు బట్టలు చింపి శరీరానికి అక్కడా చిన్న చిన్న గాయాలు చేసి రాజు వద్దకు పంపాడు. చంద్రవర్మ రాజును దర్శించి, ప్రభు, ఈ రాజ్యానికి అంతటికీ పరాక్రమవంతుడని నిరూపించేందుకు గజబలుని ఎదుర్కొని హోరాహోరి పోరాడి వాడి కాళ్ళు చేతులు నరికి తమ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి, నీ మాటలు ఎలా నమ్మమంటావు? నువ్వొకసారి మాతో వేటకు వచ్చి ఎలుగుబంటిని చూసి భయపడి చెట్టెక్కి దాక్కున్నావు. సరే, నిజానిజాలు తెలుసుకుంటాను, 2 రోజులు ఆగు అన్నాడు. తర్వాత రాజు చారులను పిలిపించి గజబలుడి విషయంలో నిజం తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వాళ్ళు 2 రోజుల్లో వజ్రదేహుడిని వెంట పెట్టుకొచ్చి జరిగిన వాస్తవం ఏమిటో రాజుకు తెలియచెప్పారు. రాజుకు వజ్రదేహుడి హుందాతనం, తీరుతెన్నులు చూడగానే అతడు గొప్ప పరాక్రమవంతుడు అన్న నమ్మకం కలిగింది. వెంటనే రాజు యువరాణి సుచిత్రతో వజ్రదేహుడికి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు. అయితే మర్నాడు నిండు సభలో మంత్రి భానువర్మ, ప్రభు, వజ్రదేవుడి విషయంలో మీ నిర్ణయం తొందరపాటులా కనబడుతున్నది. మన రాజ్యంలో ఇతడి కన్నా పరాక్రమవంతులు ఉండవచ్చు కదా, క్షాత్ర విద్యల్లో పోటీ ఏర్పాటు చేయించండి అన్నాడు. ఇందుకు సభలోని ప్రజలందరూ సమ్మతి తెలిపేసరికి రాజు ఆ విధంగానే చాటింపు వేయించాడు. ఆ మర్నాడు ప్రజలు పోటీలు చూడటానికి పెద్ద ఎత్తున గుమిగూడారు. అయితే సాహసించి ఎవరూ కూడా గజబలంతటి రాక్షసులతో తలపడ్డ వజ్రదేవుడితో కత్తి కలపడానికి ముందుకు రాలేదు. ఒక పావుగంట కాలం గడిచింది. ఎవరూ ఊహించిన విధంగా చంద్రవర్మ హఠాత్తుగా అతని ముందుకు వచ్చి వజ్రదేవుడి మీదకి కత్తి దూశాడు. అది చూసి రాజు, యువరాణిలతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. వజ్రదేహుడు చంద్రవర్మకేసి ఒక్క క్షణకాలం అసహ్యపడుతున్నట్టు చూసి చప్పున కత్తి దూసి ఒక్క దెబ్బతో చంద్రవర్మ చేతుల కత్తి దూరంగా పోయి పడేలా కొట్టాడు. అందరూ వజ్రదేవుడికి జయజయధ్వనాలు పలికారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాపరాక్రమవంతుడైన వజ్రదేహుడి గురించి కాక అతి భీరువైన చంద్రవర్మ ప్రవర్తన గురించి కూడా నాకు సందేహం కలుగుతున్నది. అసమర్థుల, పిరికివాళ్ల ముఖాలు చూడటానికైనా అసహ్యపడే వజ్రదేహుడు ఎరిగి చంద్రవర్మ మీద కత్తి ఎందుకు దూశాడో అది ప్రతిజ్ఞాభంగం కాదా? రాకుమారి సుచిత్రను వివాహమాడి సింధూర దేశానికి రాజు కావాలన్న లోభం వల్ల అతడు అలా చేశాడా? వజ్రదేహుడు శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా పరమ పిరికివాడిన చంద్రవర్మ అతడితో హఠాత్తుగా కత్తి యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు? రాజకుమారిని వివాహమాడి తీరాలన్న దృఢ నిశ్చయం అతడిలో హఠాత్తుగా తెగింపు, వీర లక్షణాలకు కారణమైందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదేహ చంద్రవర్మల ప్రవర్తన గురించి సందేహపడవలసింది ఏమీ లేదు. ఇద్దరూ తమ తమ స్వభావాలకు అనుగుణంగానే ప్రవర్తించారు. వజ్రదేహుడికి అసమర్థుల, పిరికి పందల పట్ల ఉన్న అసహ్యం కారణంగానే అతడు ఒక రాజకుటుంబం గౌరవాన్ని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రవర్మపై కత్తి దూశాడు. అది స్వార్థం వల్ల ఎంత మాత్రమూ కాదు, ప్రతిజ్ఞాభంగం అసలే కాదు. ఇక చంద్రవర్మ తన తండ్రి కుటిల నీతి, కుతంత్రాలకు తలవొగ్గాడు. కత్తి పట్టనే చేతగాని తాను కత్తి దోయగానే వజ్రదేవుడు అసహ్యించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడని, ఆ విధంగా తన మహాపరాక్రమశాలిగా రుజువై రాజకుమారిని వివాహం ఆడవచ్చునని భావించాడు. అంతేగాని హఠాత్తుగా కలిగిన తెగింపు వల్ల మాత్రం కానే కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 2వ కథ, భార్యల ప్రభావం. ఈ కథను రాసిన వారు శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి. సోమన్న, రామన్న అన్నదమ్ములు. పెద్దవాడు సోమన్న మహాసోమరి, ఏ పని చేసేవాడు కాడు. కానీ రామన్న పొలం పనులు అన్నీ చేసి డబ్బు గడించేవాడు. దానితోనే ఉమ్మడి కుటుంబం సాగుతూ ఉండేది. సోమన్న భార్య తెలివైనది. చిన్నవాడు కష్టపడి సంపాదిస్తూ ఉంటే కూర్చుని తినడానికి సిగ్గులేదు, మీరు కూడా పొలం పనులు చేయండి అని భర్తతో తరచుగా అంటూ ఉండేది. రామన్న భార్యకి తన భర్త కష్టపడి పనిచేయటము, తన బావగారు ఒళ్ళు మీదు కట్టు కూర్చోవటము నచ్చక తన భర్తతో, మీరొక్కరే ఎందుకు ఒళ్ళు హోనం చేసుకోవాలి, మీరు కూడా హాయిగా తిని కూర్చోండి అని అంటూ ఉండేది. కాలక్రమాన ఇద్దరు భర్తల మీద భార్యల ప్రభావం పడింది. సోమన్న తన సోమరితనానికి సిగ్గుపడి పనిలో కలగజేసుకుని త్వరలోనే మంచి రైతుగా తయారయ్యాడు. రామన్న విశ్రాంతి మరిగి
పనిచేసే అలవాటు తప్పి సోమరిగా తయారయ్యాడు. కథ సమాప్తం. మూడో కథ వెర్రివాళ్ళు. ఇది ఇజ్రాయెల్ కథ. బాగ్దాద్లోని వెర్రాసుపత్రిలో ఇద్దరు వెర్రివాళ్ళు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వారిలో ఒకడు ధనికుడు. వ్యాపారంలో తనకున్నదంతా పోగొట్టుకుని మర్చెడి వెర్రివాడైపోయాడు. రెండోవాడు బాగా చదువుకున్నవాడు. యువతను ప్రేమించి ఆమె చేత నిరాకరించబడి మతి చెడ్డవాడు. ధనికుడు రోజు అధికారుల దగ్గరకు వెళ్ళి, నా పోటీదారులైన వర్తకులు నన్ను చూసి ఓర్చలేక నేను పిచ్చివాణ్ణని అపవాదు పుట్టించారు. నాకేమీ పిచ్చి లేదు, దయచేసి నన్ను ఇంటికి పంపేయండి అని వేడుకునేవాడు. కానీ అతని ప్రార్థనలు ఎవరూ వినిపించుకునేవారు కారు. ఒకనాడు ధనికుడు ఎవరూ చూడకుండా ఎత్తైన మొండిగోడ మీద ఎక్కి కూర్చుని గుర్రపు సవారీ చేస్తున్న వాడల్లే చల్ 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 అని అదిలించసాగాడు గోడను. ఆ మనిషి అక్కడి నుంచి పడి చచ్చిపోతే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందని భయపడి ఆసుపత్రి అధికారి వచ్చి అతన్ని గోడ దిగి రమ్మని బతిమాలాడు. కానీ ఆ వెర్రివాడు వినిపించుకోలేదు. దిగి వచ్చావంటే నేను వెంటనే నిన్ను ఇంటికి పంపేస్తాను, దా మరి దా 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 అని అధికారి మాట ఇచ్చాడు. కానీ అందువల్ల కూడా లాభం లేకపోయింది. వెర్రివాడు మరింత హుషారుగా చల్ 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 అని గోడలను అదిలిస్తూనే ఉన్నాడు. ఇంతలో అతని స్నేహితుడు వచ్చి అధికారితో, నన్ను ఇంటికి పోనిచేటట్టయితే నా మిత్రుడిని క్షణంలో గోడ దించుతాను అన్నాడు. అందుకు ఆ అధికారి ఒప్పుకున్న మీదట చదువుకున్నవాడు ఒక పెద్ద కత్తెర తెచ్చి గోడ మీద ఉన్న వెర్రివాడితో, ఇదిగో నేను ఈ గోడను కత్తిరించేస్తున్నాను, నువ్వు కింద పడిపోతావు, జాగ్రత్త మరి అన్నాడు. గోడ మీద ఉన్న వెర్రివాడు తన మిత్రుడి చేతిలో ఉన్న పెద్ద కత్తెరను చూసి, ఆగు ఆగు ఆగు, నన్ను దిగిరాని, గోడను కత్తిరిద్దు గాని అంటూ గోడ దిగాడు. ఆసుపత్రి అధికారి వెంటనే అతన్ని నిబంధనలో పెట్టించి రెండో వాడిని విడుదల చేసి ఇంటికి పంపేశాడు. మరొక సంఘటన, వెర్రివాళ్ళందరూ ఆసుపత్రిలోనే ఉంటారు అని లేదు, బయట కూడా అనేక మంది వెర్రివాళ్ళు వెర్రిబాగుల వాళ్ళు ఉంటారు. ముల్లా నాసరుద్దీన్ అనేవాడు ఒకసారి స్నానశాలకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాడు. తనలాగే స్నానాలు చేసేవాళ్ళు గచ్చు మీద పడుకుని గురకలు కొడుతూ నిద్రపోవడం అతని కంట పడింది. అతనికి కూడా నిద్ర ముంచుకొస్తున్నది. నిద్రపోతే అంతమందిలో తాను ఎవరైంది గుర్తు తెలియకుండా పోతుందేమోనని ముల్లా ఒక చిన్న కూజాను తన నడుము కట్టుకుని పడుకుని నిద్రపోయాడు. కొంచెం సేపు అయ్యాక నిద్రపోతున్న వాళ్ళల్లో ఒకడు లేచి ముల్లా నడుము కట్టి ఉన్న కూజా మీద భ్రాంతిపడి దాన్ని తీసి తన నడుము కట్టుకుని మళ్ళీ నిద్రపోయాడు. ముల్లా నిద్రలేచి తన నడుముకు కూజా లేకపోవటం తెలుసుకుని అది మరొకటి నడుము కట్టి ఉండడం గమనించి వాడిని లేపి, అబ్బాయి, నేనే అయితే నా కూజా ఎక్కడా? ఒకవేళ నువ్వే నేనైతే మరి నేనెవరిని అని అడిగాడు. మరొక సంఘటన, పర్షియా దేశ భూస్వామి ఒకడు తన గుర్రం మీద ప్రయాణమై పోతున్నాడు. అతని నౌకరు ఒకడు గుర్రం ముందు పరిగెత్తుతున్నాడు. సాయంకాలానికి వాళ్ళు ఒక ప్రదేశం చేరి ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నారు. ఇద్దరి భోజనం అయ్యాక యజమాని తన నౌకరుతో, అబ్బి, నువ్వు రోజల్లా పాపం పరిగెత్తి అలసిపోయావు, అందుచేత అర్ధరాత్రి దాకా నువ్వు పడుకు నిద్రపో, నేను గుర్రాన్ని కనిపెట్టి ఉంటాను. అర్ధరాత్రి నిన్ను లేపి నేను పడుకుంటాను, తెల్లవారిన దాకా నువ్వు గుర్రాన్ని కనిపెట్టి ఉండు అన్నాడు. నౌకరు సరే అని నిద్రపోయాడు. అర్ధరాత్రి దాకా మేలుకు నుండి తర్వాత నౌకరును లేవగొట్టి, ఇక గుర్రాన్ని కనిపెట్టి ఉండడం నీ వంతు అని యజమాని పడుకుని నిద్రపోయాడు. తర్వాత కొద్దిసేపటికి నౌకరు కూడా హాయిగా నిద్రపోయాడు. ఒక గంట గడిచాక యజమాని కళ్ళు తెరిచి నౌకరుని కేకేసి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు యజమాని. రక్కసి ముళ్లకు ఎవరు పదును పెడుతున్నారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. భేష్, నువ్వు బుద్ధిగలవాడివి అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకొక గంట గడిచింది. మళ్ళీ మెలకు వచ్చింది. నౌకరును పిలిచి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అని యజమాని మళ్ళీ అడిగాడు. భూమిలోకి పలుగు దిగేస్తే గుంట పడుతుంది కదా, అక్కడ ఉండిన మను ఏమైనట్టు అని అడిగాడు నౌకరు. భేష్, నువ్వు బుర్రగలవాడివి అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకో గంట గడిచాక మళ్ళీ యజమానికి మెలకు వచ్చింది. అతను నౌకరుని పిలిచి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు యజమాని. నిన్న తమరు గుర్రం మీద సవారీ అయ్యారు, నేను గుర్రం ముందు దౌడు తీశాను, ఇప్పుడు మరి గుర్రం లేదు కదా, దాని జీను ఎవరు మోసేటట్టు అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. కథ సమాప్తం.
మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సేపల కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.